గుడ్ న్యూస్. ఇప్పుడు ఇంకా బంగారాన్ని కొనుగోలు చేయండి ఇంకా. బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ధరలు పెరుగుతూ పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. అయితే అసలు బంగారాన్ని భవిష్యత్తులో కొనుగోలు చేయగలమా? లేదా అన్న సందేహం మాత్రం అందరిలోనూ నెలకొంది. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలకు బంగారం దూరమైతే తమ వ్యాపారాలు ఇంకా మూసుకోవడం మినహా మరో మార్గం లేదని జ్యువెలరీ దుకాణాల యాజమాన్యం అంటోంది. 70% అమ్మకాలు జరిగితే అందులో 50% అమ్మకాలు చేసేది మధ్యతరగతి ప్రజలే కావడం విశేషం. స్కీమ్లను కట్టి ఈఎంఐల ద్వారా ముందుగానే నగదును చెల్లించి కొంత మొత్తం కూడబెట్టి ఎక్కువ శాతం బంగారాన్ని కొనుగోలు చేసేది మధ్యతరగతి వర్గమే. మధ్యతరగతి దూరం కావడంతో అలాంటి మధ్యతరగతి వర్గం ఇప్పుడు బంగారం ధరలు చేసి పడిపోతుంది. ఆర్థికంగా పెనుభారం పడటం ఒక కారణం అయితే, అంత వెచ్చించి కొనుగోలు చేసిన బంగారం ధర పడిపోతే నష్టపోతామన్న ఆందోళన మరోవైపు వారిని జ్యువెలరీ దుకాణాల వైపుకు దారితీయకుండా అడ్డుకుంటుంది. అదే సమయంలో పెట్టుబడి పెట్టే వారితో పాటు సంపన్నులు మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేయడంతో అమ్మకాలు ఇటీవల కాలంలో దారుణంగా పడిపోయాయి. గత సీజన్తో పోలిస్తే 60% నుంచి 70% అమ్మకాలు తగ్గినట్లు జ్యువెలరీ దుకాణాల యాజమాన్యం చెబుతోంది. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందోనని, తమ దుకాణాలకు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావటం లేదని వాపోతున్నారు. స్థిరంగా ధరలు పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు మరింతగా పెరుగుతాయి. అందుకే గత కొద్ది రోజులుగా ధరలు మరింతగా పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఒకదానికి ఒకటి పోటీ పడి పరుగులు తీస్తున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు